ప్రాంతాల మధ్య సమస్యలు కొత్తేమీ కాదు. పరిష్కారం దిశగా అడుగులు వేయటమే ప్రధానం. స్వార్థ రాజకీయాలతో ఎళ్లవేళ్లా రాణించలేం. వాటికి చెక్ పెట్టే నేతలు లేకపోలేదు. దేనికైనా సమయం సందర్భం రావాలి. అందుకు తగ్గట్టుగా బీజం పడాలి. ప్రజలు బాగుపడాలి అన్న సంకల్పం బలం ఉంటే కరుడు కట్టిన ప్రాబ్లమ్స్ను కూడా ఇట్టే ఛేదించవచ్చు. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల మధ్య ఇదే నడుస్తోంది. కృష్ణా నదీ జలాల పంపకంపై సామరస్య పరిష్కారానికి అడుగులు పడటమే అందుకు కారణం. ఇంతకీ కృష్ణానదీ జలాల ఇష్యూ ఏంటి? ఏళ్లుగా ఎందుకు రాష్ట్రాల మధ్య నీటి వివాదం నడుస్తుంది? తాజాగా నీటి రాజకీయాలకు చెక్ పడేలా దారితీసిన పరిస్థితులేంటో కూడా చూద్దాం. భారతదేశంలోని పెద్ద నదుల్లో కృష్ణా నది తొలి 5 స్థానాలలో ఒకటి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్న జలసిరి కృష్ణానది. నీటి ప్రవాహం సుమారు 1300 కిలోమీటర్లు దూరం ఉంటుందని అంచనా. సుమారు 90 కిలోమీటర్ల దూరం తెలంగాణలో ప్రవహించి ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల సరిహద్దు కృష్ణానది ప్రవాహం ఉంటుంది. అంటే రివర్కు ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఏపీ రాష్ట్రాలుంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా అలంపురం నుంచి ముక్త్యాల వరకు సరిహద్దుగా ఉంటూ ఆ తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రంలో కలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల్లో వివాదాలుండేవి. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ నేటి తెలుగు రాష్ట్రాల మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు ఉమ్మడిగా ఉన్నాయి. శ్రీశైలం డ్యాంకు కుడివైపున ఏపీ ఉండగా ఎడమవైపున తెలంగాణ ఉంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ ఏపీ భూభాగంలో ఉంది. రాష్ట్రాల మధ్య నీటి పంపకం కోసం భారత ప్రభుత్వం 1969 ఏప్రిల్లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. నది నీటిలో 75% నీటిని లెక్కేసి మహారాష్ట్ర, కర్ణాటక, నాటి ఉమ్మడి ఏపీకి పంచారు. కృష్ణానదిలో మొత్తం 2060 టీఎంసీల నీరు నికరంగా ఉంటుందని అప్పట్లో గుర్తించారు. 560 టీఎంసీలు మహారాష్ట్రకు, 700 టీఎంసీలు కర్ణాటకకు, 800 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. ఇక కృష్ణానదిలోని మిగులు జలాలు 330 టీఎంసీలుగా అంచనా వేశారు. అందులో కర్ణాటకకు 50%, మహారాష్ట్రకు 25%, ఏపీకి 25% లెక్కన వాడుకోవచ్చని నిర్ణయించారు. అయితే నీటి వివాదాలు ఆయా రాష్ట్రాల మధ్య ఉంటూనే వస్తున్నాయి. ఈ క్రమంలోనే 2004లో కొత్తగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు. 2010లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఏపీకి 1001 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీల నీరు ఉండేలా నిర్ణయించారు. అయితే ఈ తీర్పుపై న్యాయస్థానాల్లో కేసులు కూడా నడిచాయి. మొత్తం నది నీటిలో 65% కింద లెక్కేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో ఆ నీటిలో కర్ణాటకకు 4 టీఎంసీలు తగ్గించి ఆంధ్రాకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. నీటి వినియోగంపై అంతర్జాతీయ నది నియమాల్లో ఒక సూత్రం వర్తిస్తుంది. తొలి నుంచి వాడుకుంటున్న వారికి మొదటి హక్కు ఇవ్వాలని అంటుంటారు. దాన్నే ఫస్ట్ ఇన్ యూజ్, ఫస్ట్ ఇన్ రైట్ అని అంటారు. అందుకే కృష్ణానది నీటిని ముందు నుంచి వాడుకుంటోన్న కృష్ణా డెల్టాకు ముందుగా హక్కు వచ్చింది. ఆ కారణంగా కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ కట్టారని చెబుతూ ఉంటారు. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. బేసిన్ల లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68% ఉండగా నీటి వాటా 37%గా వచ్చింది. ఇక ఆంధ్రాలో కృష్ణా బేసిన్ 32% ఉండగా నీటి వాటా 64%గా వచ్చింది. 811 టీఎంసీల నీటిని 2 రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలుగా కేటాయించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. ట్రిబ్యునల్ల తీర్పులు ఉన్నా తెలంగాణ, ఏపీల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఆయా రాష్ట్రాల డెవలప్మెంట్పై దృష్టి పెట్టి తెలుగు స్టేట్స్ ఏపీలో పోలవరం, తెలంగాణలో కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాయి.
ఆ క్రమంలోనే రాయలసీమకు నీరు అందించేందుకు గోదావరి, కృష్ణానదులను అనుసంధానం చేసేలా రెండు రాష్ట్రాలు ప్రణాళిక వేసుకున్నాయి. వాటిలో పట్టిసీమ ఒక్కటే పూర్తయి డెల్టా రైతులకు మేలు చేసింది. రాయలసీమ, ప్రకాశం, తెలంగాణలోని పలు జిల్లాల కోసం తలపెట్టిన పలు ఎత్తిపోతల పథకాలు వివిధ దశల్లో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్లతో పూర్తయినప్పటికీ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో పెద్ద చర్చగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సాగిన నిర్మాణ అసమర్థతపై కమిషన్ ఎంక్వైరీ కూడా వేశారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం చేపట్టింది. సీఎంగా రేవంత్ రెడ్డి పాలన స్టార్ట్ చేశారు. కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాలపై తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కేసీఆర్ చంద్రబాబుకు మోకరిల్లి 811 టీఎంసీలలో 299 టీఎంసీలే చాలని సంతకం పెట్టి రాష్ట్రానికి శాశ్వత మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. ఆ నిర్ణయంతో మహబూబ్ నగర్ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందనేది రేవంత్ వాదన. విభజన అయిన తర్వాత తొలి ప్రభుత్వాలుగా ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ పాలన సాగించారు. అయితే ఆయా ప్రాంతాల అభివృద్ధిపై వారు తీసుకున్న వ్యక్తిగత స్టాండ్స్తో వివాదం మాత్రం అలాగే ఉండిపోయింది. రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ సీఎంలుగా ఉన్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి తెలంగాణ సీఎం కేసీఆర్లో చాలా మార్పు వచ్చింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టుల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేలా నాటి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్ మౌనంగానే ఉండిపోయారు. 2 సార్లు ఇద్దరు సీఎంలు సమావేశమైనప్పటికీ పోతిరెడ్డిపాడుపై చర్చలు సాగకపోవడంతో వాస్తవమనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వినియోగంలో ప్రధానమైంది జల పంపకం. ఆయా రాష్ట్రాలు ఎంత నీటిని వినియోగిస్తున్నాయో వాస్తవ లెక్క నేటికీ లేదు. నష్టం వాటిల్లుతుందని భావిస్తున్న తెలంగాణ కూడా అందుకు అవసరమైన చర్యలు ఎక్కడా చేపట్టలేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం టెలిమెట్రీ కూడా ఏర్పాటు చేయలేకపోయింది. కృష్ణా జలాలను బేసిన్ అవతలకు తరలిస్తున్నా నాటి కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని నేటి పాలకులు విమర్శిస్తున్నారు. కృష్ణానదిలో 299 టీఎంసీల నీరు తెలంగాణ హక్కు అయితే 190 టీఎంసీల కంటే ఎక్కువగా ఎన్నడూ వాడలేదని అంటున్నారు. కృష్ణా బేసిన్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసి అంటే తెలంగాణ వాటా పూర్తిగా వాడుకునే వాళ్ళం. ఏదుల, డిండి ప్రాజెక్టులను కూడా 10 ఏళ్లలో గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోవడం కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా ఏపీ, తెలంగాణ సీఎంలతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ అజెండాగా ఏపీ, 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కేంద్రం ముందు వినిపించాయి. ఇందులో కొన్ని అంశాలకు ఇద్దరు సీఎంలు అంగీకరించారు. ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ప్రధానంగా 4 అంశాలపై తొలి అడుగు పడింది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపింది. గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్కు ఉండేలా నిర్ణయించారు. ఇక శ్రీశైలం డ్యాం గేట్ల భద్రత, మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత ఏపీదే అని అంగీకారం తెలిపారు. ప్రత్యేకించి ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణానదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీని వారం రోజుల్లో నియమించేలా అడుగులు పడ్డాయి. వాస్తవానికి ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ చాలా కీలకమని చెప్పాలి. ఆయా రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి పెడుతూనే తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ మీడియాకు కూడా తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య చర్చల స్థాయికి రావడం తెలంగాణ విజయమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ముఖ్యమంత్రులు జరిపిన చర్చలు అమలు కాలేదన్నారు. ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం మొదలైందని చెప్పారు. ఇవాళ 4 అంశాలపై చర్చ జరిగిందని వివరించారు. తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే స్ఫూర్తితో చర్చలు జరిగాయి. రైతు బాగుంటేనే దేశ అభివృద్ధి. అన్నదాత పంటలు పండించాలంటే సాగునీరే ప్రధానం. ఏపీని సస్యశ్యామలం చేయాలన్నది సీఎం చంద్రబాబు విజన్లో ఒకటి. ఈ క్రమంలోనే పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు తెరపైకొచ్చింది. దీన్ని చేపడితే సాంకేతికంగా సాగునీటి రంగం ముఖ చిత్రం మారిపోతుందని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. గోదావరి నుంచి రాయలసీమ వరకు నీటి లింకును ఏర్పాటు చేస్తే సుమారు 12 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరు అందుతుందనేది ప్రధాన కారణమని చెప్పాలి.
గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి జల వివాద ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీళ్లను బనకచెర్లకు తరలిస్తే నష్టం ఉండదనేది ఏపీ ప్రభుత్వం చెప్పే మాట. వృధా గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు కూడా అంత తేలికైందేం కాదు. వేల కోట్లతో ముడిపడిన అంశం. సుమారు 80,000 కోట్ల వరకు ఖర్చవుతుందనే ప్రాథమిక అంచనా. కృష్ణానదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అది కూడా 3 దశల్లో చేపట్టేలా ప్లాన్ చేశారు. గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణానదిలోకి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాల్వ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని తెలిపింది. ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రతిపాదిత ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తోంది. ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పుపట్టింది. దీనిపై కేంద్రానికి లేఖ రాశారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా ప్రాజెక్టుకు అభివృద్ధి చేయాలన్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అడ్డుకట్ట వేసింది. నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదికను పరిశీలించి పలు కీలక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని స్పష్టంగా తెలుపుతూ నీటి వివాదాలు ఇంకా తేలనివే కావడం వల్ల అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లలేమని తెలిపింది. బనకచెర్ల ప్రాజెక్టుపై అనుమతులు పొందాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సమీక్ష తప్పనిసరి అని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం పంపిన డిపిఆర్లో లోపాలు ఉన్నాయని, నీటి పంపకాల్లో జీడబ్ల్యూడిటి తీర్పును ఉల్లంఘించేలా ఉన్నదని అభిప్రాయపడింది. సూచనల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోబడుతుందని పేర్కొంది. ఫలితంగా ప్రాజెక్టు అనుమతులపై స్పష్టత రానట్లుగానే చర్చ సాగుతోంది. దీంతో బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ఆశలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం దీనిని విజయంగా అభివర్ణిస్తోంది. ఇక్కడ మనం మరో విషయాన్ని కూడా గమనించాలి. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి గోదావరి నదిపై నిర్మించాలని చూస్తోన్న 4 ప్రాజెక్టుల డిపిఆర్లు అంటే సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతి, వార్ధా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా పూర్తిస్థాయి అనుమతులు రావాల్సి ఉంది. ఈలోగా అదే గోదావరి నది నీళ్లను ఏపీ ఎలా తరలిస్తుంది అనేది నిపుణుల వాదన. విభజన చట్టం ప్రకారం ఏదైనా రాష్ట్రం అదనంగా గోదావరి నీళ్ల వినియోగంతో పాటు కొత్త ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదిస్తే ముందుగా పక్క రాష్ట్రానికి తెలియజేయాలని కూడా అంటున్నారు. రాజకీయంగా లేదా విధి విధానాల పట్ల రాష్ట్రాల మధ్య విభేదాలు ఉండవచ్చేమో కానీ అధికారులకు లెక్కలు వారికి ఉంటాయనేది కూడా మనం తెలుసుకోవాలి. గోదావరి నికర జలాలపైనే తెలంగాణ రాష్ట్రానికి హక్కు ఉంటుంది. కానీ కేవలం సముద్రంలోకి పోయే వరద నీటిని మాత్రమే ఎత్తిపోస్తామని ఏపీ అనడం కరెక్ట్గా చెబుతున్నారు. బచావత్ ట్రిబ్యునల్లో సముద్రంలో కలిపే వరద నీటిని ఆయా రాష్ట్రాలు వాడుకునేలా ఉందని కూడా అంటున్నారు. ప్రాజెక్టులు చేపట్టడం, వాటిపై అభ్యంతరాలు రావడం సహజమే. కానీ భేష జలాలకు పట్టింపులకు పోకుండా ఆయా స్టేట్స్ అవసరాలను గుర్తించడం, ఆ విధంగా కేంద్రం కూడా చర్యలు తీసుకోవటం ఎంతైనా అభినందనీయం. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి. ఒక విధంగా రాబోయే రోజుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ పాడి పంటలు పండించుకోవచ్చునని భావించేలా ప్రస్తుత పరిస్థితులతో తెలుస్తోంది.